దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనము చదువుకుందాము. ఇప్పుడు ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదివి వినిపించుకుందాము. ఎలాగంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటను సంచరించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యములలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు, ఆయన ప్రకటించిన దేవుని రాజ్య సువార్త గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన రక్షకుడు ప్రకటించుచున్న దేవుని రాజ్య సువార్త, ఆ విషయం గురించి మనము ధ్యానించుకుంటున్నాము కదా. ప్రభువారు నిత్యము విరామం లేకుండా అనేక ప్రదేశాలలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు అనేక రోగములతో బాధపడుచుచు స్వస్థత కొరకై యేసయ్య దగ్గరకు వచ్చేవారిని దేవుని నామములో ప్రతి రోగిని స్వస్థపరిచేవాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు చేతులెత్తి ఎవరి మీదనైనా చెయ్యి ఆనించి ఆయన ప్రార్థన చేస్తే దేవుని నామములో ప్రార్థన చేస్తే అవి స్వస్థత జరుగుతున్నాయి. అది ప్రభువారు చేయుచున్నటువంటి స్వస్థత కార్యక్రమాలు. అవి దేవుని నామములో ప్రతి రోగికి స్వస్థత జరుగుతుంది. కష్టపడి దేవుని సేవ చేసేవారు అంటే ప్రభు వారికి చాలా ఇష్టము. ఎందువలనంటే, ప్రభువారు దేవుని పరిచర్యలో విరామం లేకుండా ఆయన సువార్త పరిచర్య చేసేవారు కాబట్టి, ఆయనలాగే కష్టపడుతూ విరామం లేకుండా దేవుని సువార్తను ప్రజలకు అందించేవాడు అంటే చాలా ఇష్టం. ఎంతో ఆనందిస్తారు ప్రభువారు. అయితే ఆ క్రీస్తు ప్రభువారు ఎంతో ప్రయాసతో అనేక గ్రామాలు నడుచుకుంటూ వెళ్ళి బీదలకు సువార్త ప్రకటిస్తూ అనేక రోగబాధితులను స్వస్థపరచుచుండేవాడు. ఆయన పరిచర్యలో అనేక బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని సేవలో నిరంతరము కష్టపడేవారంటే దేవునికి ఇష్టమని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అంతే, దేవుని సేవలో నిరంతరము ఉండేవాళ్ళంటేనే దేవునికి చాలా ఇష్టము. దేవుడు ఆయన సేవకు పిలుచుకున్న వారిలో ఆయన సేవ చేయటానికి దేవుడంతటి దేవుడే పిలుచుకున్నాడు. ఎవరెవరిని? మోషాని, గిద్యోనును, దావీదుని, ఎలీషాని, ఆమోసు లాంటి ప్రవక్తలు ఎందరో ఉన్నారు. కష్టపడి పరిచర్య చేసేవారినే ప్రభువు ఆయన సేవకు పిలుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే పేతురు, యాకోబు, యోహోను రాత్రింబగళ్ళు వీళ్ళు చేపలు పట్టేవారు. ఈ చేపలు పట్టేవారిని ప్రభువు చూసి వారిని మనుషులను పట్టే జారులుగా చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని పరిచారకులంటే నిరంతరం కష్టపడేవారని తెలియచున్నది. ప్రతి దేవుని సేవకుడు
ఆత్మల సంపాదన కోసమే ఆరాటపడాలి. దేవుని పరిచర్య చేసేటప్పుడు తనంతట తనే ప్రతి సేవకుడు ప్రశ్నించుకోవాలి, ఎంతమందిని ఆత్మలను నేను సంపాదించాను. ఒక్క ఆత్మను సంపాదించినా సరే పరలోకములో ఆనందముగా ఉంటుందని వింటున్నాం మనం. ప్రతి సేవకుని యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే ఆత్మల సంపాదన కొరకే పాటుపడాలి, ఆరాటపడాలి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదనపై ప్రతి సేవకుడు దృష్టి పెట్టాలి. వాక్యాన్ని అందించాలి. వాక్యాన్ని అందించటం వరకే కాదు, ఎంతమందిని ఆత్మలను దేవునికి నేను సమర్పించుకున్నాను అనేది లెక్కెట్టుకోవాలి. అది అసలు దేవుని సువార్త అంటే, దేవుని పరిచర్య అంటే. దేవుని రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి. దానితోటే ఆత్మలు కూడా రక్షింపబడాలి. సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. ఎందరు ఆత్మలని రక్షించామా అని ప్రతి సువార్తికుడు పరీక్షించుకోవాలి, రక్షింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సువార్త యందు నిమగ్నులమై దేవుని సువార్త, దేవుడంటేనే తెలియని వారి దగ్గరకు వెళ్ళి సువార్తను అందిస్తే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. కనుక మనము నిత్యము దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి చోట దేవుని కార్యక్రమాలను మనము అమలుపరుచుకుంటూ, దేవుడు కోరుకునేది అందరూ రక్షింపబడాలన్న ఉద్దేశంతో దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా సువార్తను ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలాగ ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేమందరము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి, ప్రభువా, నీవు కోరుకున్నట్లే నాయన రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.